వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం ఏఐకి మన మొత్తం ఇండస్ట్రీ టర్న్ అవుతున్న సమయంలో చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. జాబ్ మార్కెట్ అనేది అన్సర్టెన్గా ఉంది. దీని గురించి నిన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కాన్వకేషన్ జరుగుతున్నప్పుడు మన సుందర్ పిచ్చయ్య గారు దాని గురించి అడ్రస్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. అంటే చాలా మోటివేటింగ్గా మాట్లాడారు. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా విషయాలు కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అవన్నీ ఒక ఇంజనీరింగ్ చదువుతున్న ఏ స్టూడెంట్ కన్నా చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ అవుతాయి. సో వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. సెకండ్ పాయింట్ ఏంటంటే మొన్న అంటే 2 days బ్యాక్ స్పేస్ ఎక్స్, మీకు స్పేస్ ఎక్స్ గురించి తెలుసా? మన ఇలాన్ మస్క్ గారిది. సో టెస్లా కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళదే స్పేస్ ఎక్స్ అని ఒక ఇనిషియేటివ్ ఉంది. వాళ్ళు ఐపీఓకి వెళ్ళారు. ఐపీఓకి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జరిగాయి. దాని గురించి కూడా ఈ వీడియోలో, అంటే ఒక ఎంప్లాయీ మిలీనియర్ ఎలా అవ్వచ్చు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎన్విడియాలో జరిగింది. అది నిన్న స్పేస్ ఎక్స్లో కూడా జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన నెక్స్ట్ లెవెల్ ఇనిషియేటివ్. నెక్స్ట్ లెవెల్లో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఏడబ్ల్యూకి న్యూ బ్యాచ్ ఉంది. అట్లాగే గేట్కి కూడా ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అందరికీ న్యూ బ్యాచెస్, అంటే కొత్త సబ్జెక్ట్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. వాటి గురించి ఎగ్జైటింగ్ ఇన్పుట్స్, ఆఫర్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈ పర్టికులర్ వీడియోలో. ఇదొక్కటే కాదు, ఈ వీడియోలో యూట్యూబ్కి సంబంధించి రేపటి నుంచి మన నెక్స్ట్ లెవెల్లో ఫ్రీ టెక్నికల్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. వాటి గురించి కూడా డిస్కషన్ ఉండబోతుంది. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసే ముందు నా గురించి మీకు తెలుసుంటే ఇట్స్ ఫైన్, తెలియకపోతే దిస్ ఇస్ భీమాశంకర్. ఐఎమ్ ద ఫౌండర్ ఫర్ దిస్ నెక్స్ట్ లెవెల్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ and I did my masters from IIT Kharagpur. I have 15 years of experience in guiding the students like you people throughout the country. నాకున్న ఎక్స్పీరియన్స్తో నా స్టూడెంట్స్ని చాలామందిని ఐఐటీస్లో కానీ, పిఎస్యూస్లో కానీ, టాప్ ఎంఎన్సీస్లో కానీ ప్లేస్ చేయగలిగానని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు హెల్ప్ మై స్టూడెంట్స్ అండ్ వెరీ ప్రివిలైజ్డ్ టు హెల్ప్ మై స్టూడెంట్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, అంటే కరెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. మీ ఇంజనీరింగ్ టైంలో కానీ, మీరు +2లో ఉన్నప్పుడు కానీ కోవిడ్ వచ్చి ఉంటుంది. చాలా టఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ అంతా చాలా అయోమయ సిచ్యువేషన్లో ఉంది. వార్ సంబంధించిన విషయం కానీ, ఎకనామికల్గా కూడా సిచ్యువేషన్ బాగాలేదు. వరల్డ్ అంతా ఎకనామికల్ రెసిషన్ రావచ్చు అని భయపడుతున్నారు. దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ రివల్యూషనైజ్ అవుతుంది. సైన్స్ అనేది చేంజ్ అవుతుంది. టెక్నాలజీ మారిపోతుంది. ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్లో ఎక్కువ జాబులు మన బీటెక్ వాళ్ళు కొట్టే జాబ్స్ అన్నీ కూడా ఇప్పుడు రీప్లేస్ చేయబోతుంది. ఏజెంట్స్ ఈజీగా చేసేయగలుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్న యంగ్ జనరేషన్ స్టూడెంట్స్ అందరి మైండ్లో ఉండే డౌట్ ఏంటంటే, ఎందుకు మాకే ఇలా అవుతుంది? సో ఇట్లాంటి డీమోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అసలు ఇంకా చదవాలా? ఎన్ని రోజులు, అంటే ఇంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చదువు మీద ఉన్న మోటివేషన్ కానీ, జాబ్ కోసం ట్రై చేయాలనే మోటివేషన్ కానీ మొత్తం పోతుంది. సో ఆ సిచ్యువేషన్లో కూడా మీరు ఎట్లా ఫేస్ చేయొచ్చు అనే దానికి నిన్న స్పీచ్ నాకు చాలా మంచి మోటివేషన్ ఇచ్చింది. అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అదేంటంటే ఫస్ట్ పాయింట్ అని చెప్పింది బీ ఆప్టిమిస్టిక్ అన్నారు. అది ఎలా చెప్తానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ప్రతి జనరేషన్లో అంతకుముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నవి. ప్రతి జనరేషన్కి ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అవేం కొత్తవి కాదు. మీరు ఒక్కరే ఫేస్ చేస్తున్నవి ఛాలెంజెస్గా మీరు ఫీల్ అవ్వద్దు. ముందు జనరేషన్లో ఉన్న వాళ్ళ ఛాలెంజెస్ అంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇప్పుడున్న ఎఫర్డబుల్ ఎడ్యుకేషన్ అప్పుడు లేదు. ఇప్పుడున్న ఎకనామికల్ కండిషన్స్, ఫ్యామిలీ కండిషన్స్ అప్పుడు వాళ్ళకి లేవు. వాళ్ళకున్న పవర్టీ సిచ్యువేషన్స్ వేరు. మన ఇండియా అనేది గ్రో అవుతూ వచ్చింది కదా. ఇప్పుడున్న ఎకనామిక్ కంఫర్ట్స్ అప్పట్లో లేవు. అప్పట్లో ఫుడ్ కూడా కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రతి జనరేషను లాంగ్వేజ్కి సంబంధించి కానీ, డిఫరెంట్ ఆపర్చునిటీస్ తెలుసుకోవడం కానీ, ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అప్పట్లో లేదు కదా. అలా ప్రతి జనరేషన్ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ వచ్చిన వాళ్ళే. ఇది కొత్త ఏమి కాదు. ఆ ఛాలెంజెస్లో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి కష్టపడతారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఈ ఛాలెంజ్ని మీరు ఒక ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్కేప్స్లా తీసుకోవద్దు, ఆపర్చునిటీస్గా తీసుకోండి అని చెప్పారు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, డూ వాట్ ఎక్సైట్స్ యూ మోర్. అదేంటంటే, మనకి మీ ఫ్రెండ్స్ చేస్తున్నారనో, మీ పేరెంట్స్ చెప్పారనో ఏ పని చేయకండి. మీరు నిజంగా ఏ పని చేయాలనేది మిమ్మల్ని ఎగ్జైట్ చేసే పని చేయండి. అంటే మీరు అందరూ ఏదో కోచింగ్ వెళ్తున్నారు, మీరు వెళ్తారు. అందరూ ఏదో జాబ్కి వెళ్తున్నారు, మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్కి వెళ్తారు. అట్లా కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కొక్కసారి మీ ఫ్రెండ్స్తో సరదాగా డిస్కస్ చేసిన ఐడియాసే అవి చాలా పెద్ద ఐడియాస్ అవ్వచ్చు. మీకు అది ఎక్కువ ఎగ్జైట్మెంట్, అంటే దాని మీద వర్క్ చేయడానికి మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రావచ్చు, రేదర్ దాన్ గోయింగ్ ఫర్ ఎ 9 to 5 జాబ్. అలాంటివి ఉన్నప్పుడు
డెఫినెట్లీ వర్క్ హార్డ్ అండ్ అచీవ్ ఇట్. ఎప్పుడైనా సరే లైఫ్ మీకు హార్డ్ వర్క్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తే హార్డ్ వర్క్ చేయండి, అప్పుడు మీరు అనుకున్న రేంజ్కి వెళ్తారు. అది మిస్ అయినా సరే ఈవెన్ దో యూ విల్ బి గోయింగ్ టు ద టాప్ పొజిషన్ ఫర్ షూర్. లైఫ్లో హార్డ్ వర్క్ చేయడానికి వచ్చింది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. దిస్ ద సెకండ్ పాయింట్ హీ సెడ్. మీకు ఎగ్జైటింగ్ అనిపించింది ఎక్కువ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఊబర్ కంపెనీ ఉంది. ఊబర్ అనేది చాలా పెద్ద కంపెనీ కదా, మన కార్ రెంటల్కి, కార్ మన హైరింగ్కి, వినట్కి. సో ఆ ఐడియా ఎలా వచ్చిందంటే, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా రెస్టారెంట్ నుంచో అక్కడ పార్టీ ప్లేస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ట్యాక్సీ దొరకకపోతే వాళ్ళకి అప్పుడు వచ్చిన ఐడియా అది. ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే, నేను ఒక బటన్ నొక్కితే కార్ ఎందుకు రాకూడదు అని. దాని నుంచి ఓవర్ డెవలప్ అయింది. అట్లాగే ఎన్నో సరదాగా కూర్చుని డిస్కషన్స్ నుంచి వచ్చిన ఐడియాస్ నుంచి గ్రేట్ స్టార్టప్స్ స్టార్ట్ అయ్యాయి. మీరు కూడా మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, ఈ ఐడియా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఈ ఐడియా చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఫర్ స్టార్టప్స్. అంటే మీకు అలాంటి ఐడియాస్ ఉంటే, ఎగ్జైటింగ్గా ఉంటే ఐడియాస్ మీద వర్క్ చేయండి. డెఫినెట్లీ మీరు ఐడియాలోనూ సక్సెస్ అవ్వచ్చు, క్రోర్స్ ఎర్న్ చేయొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. మిస్ అయినా సరే యూ విల్ బి గోయింగ్ టు ఏ వెరీ గుడ్ పొజిషన్ ఫర్ షూర్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఐడియా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను, అంతకుముందు నేను ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఐ యూస్ టు గెట్ ఆల్మోస్ట్ 1 crore per annum ఆల్సో. ఇప్పుడు నేను ఎవరి దగ్గర పని చేయడానికి ఇష్టపడట్లేదు. 2-3 ఆఫర్స్ వచ్చినా సరే ఐ సెడ్ నో. బయట వాళ్ళ క్లాస్లో అడిగిన నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్. నాకు ఉన్న ఫోకస్ ఏంటంటే, నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లోనే. నేను ఐడెంటిఫైడ్ ద గ్యాప్. ఫస్ట్ గ్యాప్ ఏం ఐడెంటిఫై చేశానంటే, మన తెలుగు వాళ్ళకి అసలు తెలుగులో చెప్పే వాళ్ళే లేరు. ఇప్పుడు అందరూ తెలుగులో క్లాసెస్ ఎక్కడ చూసినా వస్తున్నాయి. ఒకప్పుడు ఎవరూ లేరు మీకు గైడెన్స్ ఇవ్వడానికి, కానీ గేట్కి సంబంధించి అట్లీస్ట్ నేను చెప్తున్నాను. సో ఎప్పుడు నేను హిందీలో చెప్తున్నప్పుడు వాళ్ళకి అంత జరుగుతుంది, మనకి ఎందుకు జరగకూడదు, ఇక్కడ గ్యాప్ ఉంది, నేను ఇందులో ఎంటర్ అవ్వకూడదు, నేను ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ఎందుకు డెవలప్ చేయకూడదు అని ఆలోచించాను. అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు జస్ట్ గేట్ ఏడబ్ల్యూ వరకు ఇది ఒక కోచింగ్ సెంటర్లో మీకు అనిపించవచ్చు. దట్ ఈస్ నాట్ మై ఎయిమ్. నా ఎయిమ్ ఏంటంటే, నేను ఒక పెద్ద జాబ్ ఏదో వదిలేసి ఇక్కడ ఎంత కష్టపడుతున్నానంటే దానికి సంబంధించి ఐ హ్యావ్ ఏ బిగ్గర్ డ్రీమ్ ఫర్ షూర్. అట్లా అని ఫుల్లీ కమర్షియల్గా ఏదో మీ దగ్గర మనీ మింట్ చేసేలాగా ఉండదు. నేను ఏ ఇనిషియేటివ్ చేసినా క్వాలిటీ కాంప్రమైజ్ కాను, ఎఫర్టబిలిటీ అనేది ఎప్పుడూ నా మైండ్లో ఉంటుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన గేట్ ఫీజు 20,000 కూడా పెట్టచ్చు. నేను ఎప్పుడు నా కోచింగ్ ఫీజు 20,000 పెట్టినా, నేను 50% ఎప్పుడు అడిగినా, ఎవరు స్టూడెంట్ అడిగినా సరే ఆఫర్స్ ఇస్తాను. ఏది ఇచ్చినా సరే 10,000, 12,000 ఈ మధ్యలోనే నేను ఫీజు పెట్టాలని అనుకుంటా, ఎందుకంటే ఎఫర్టబిలిటీ గురించి. సో ఇప్పుడు నా ఐడియాకి వచ్చేసరికి, నేను ఇట్లాగా స్పేస్ ఇక్కడ ఒక గేట్లోనే కాదు, 8th, 9th, 10th అంటే ఐఐటి జేఈ ఫౌండేషన్కి వెళ్తున్న స్టూడెంట్స్ చాలామంది క్వాలిటీ, మన 2-3 పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, ల్యాక్స్లో ఫీజులు కట్టాల్సి ఉంది. అట్లా కట్టుకోలేక 5,000, 10,000లో కూడా వాళ్ళు చదువుకునే ఛాన్స్ని నేను ప్రొవైడ్ చేయగలగాలి త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆన్లైన్లోనే అది పాసిబుల్. బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఎప్పుడూ అది ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు ఆఫ్లైన్ మార్కెట్ దెబ్బతింటుందని. అది గేట్లో అయినా సరే, ఆఫ్లైన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఫీజు తగ్గించడానికి ఇష్టపడరు, ఎందుకంటే తక్కువ ఫీజుకి ఇస్తే వాళ్ళు ఆఫ్లైన్లో ఉన్న ఫీజెస్ ఎక్కడ ఎఫెక్ట్ అయిపోతాయని భయం ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు, ఇది నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి, డీవియేట్ అయ్యానని అనుకోవద్దు. అట్లా నేను ఒక గ్యాప్ ఐడెంటిఫై చేసి ఎఫర్టబుల్గా అందరికీ 5,000 ఇస్తే, అప్పుడు నేను ఆ 5,000 చొప్పున 1,00,000 మంది స్టూడెంట్స్ని చదివిస్తే ఆ నెంబర్ చాలా బిగ్ నెంబర్ అవుతుంది. సంవత్సరానికి ఇట్ విల్ బి వెరీ బిగ్ నెంబర్. సో నేను డెవలప్ అవుతాను, నాతో పాటు అందరికీ ఎఫర్టబుల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాడిని అవుతాను అనే ఒక ఐడియాతో ఐ స్టార్టెడ్ ద నెక్స్ట్ లెవెల్. అట్లా మీకు కూడా ఒక ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియా ఎప్పుడు ఎదుటివాడికి హెల్ప్ చేసేలా ఉండాలి, మీరు కూడా ఖచ్చితంగా మిలీనియర్ ఆర్ బిలియనర్ అయ్యేలా ఉండాలి. అట్లా అయ్యే ఐడియాస్ ఏమున్నా సరే వాటి మీద వర్క్ చేయడానికి ప్యాషనేట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి. ఆయన చెప్పిన థర్డ్ పాయింట్ ఏంటంటే, కీప్ మూవింగ్. మీరు వర్క్ చేస్తూ ఉంటే ఐదర్ మీరు అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతారు, అది మిస్ అయినా సరే ఒక మంచి పొజిషన్లోనే మీరు ల్యాండ్ అవుతారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోదు. గాట్ ఇట్, యూ అండర్స్టాండ్? సో ఇది ఆయన చెప్పిన థర్డ్ పాయింట్. సో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాత్రమే కాదు, ఇలా చాలామంది ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ఇష్యూసే. ఆల్రెడీ మీ ముందు జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ చూసి భయపడద్దు, కీప్ వర్కింగ్. మీకు ఏదైనా సరే, ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అది ఆపర్చునిటీగా తీసుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని ఏది ఎగ్జైట్ అవుతుందో, మీ ఫ్రెండ్స్ చెప్పింది కాదు, ఇంకా మీ పేరెంట్స్ చెప్పింది కాదు, మిమ్మల్ని ఎక్కువ ఎగ్జైట్ చేసి ఎక్కువగా వర్క్ చేసి ఇలాగ ఏది పని చేస్తుందో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. దట్స్ ఇట్. సో ఇది మన సుందర్ పిచ్చయ్య గారు చెప్పిన స్పీచ్ నుంచి నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్న ఇన్పుట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ వద్దాం, నెక్స్ట్ పాయింట్ వద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇలాన్ మస్క్
స్పేస్ ఎక్స్ అనేది ఒక మార్స్లోకి తీసుకెళ్ళడానికి కానీ స్పేస్ ఎక్స్ అనేది చాలా ప్రెస్టేజియస్గా ఆయన అంటే దానికోసం ఆయన ఎంత కష్టపడ్డారో ఆ వీడియోస్ అన్ని చూస్తే చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. ఇనీషియల్గా ఆయన చేసిన ఫెయిల్యూర్స్ ఇవన్నీ దాటుకుంటూ 2 days బ్యాక్ అదేంటంటే ఐపీఓకి వెళ్ళింది. ఐపీఓ తెలుసు కదా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే మీరు ఎప్పుడైనా సరే జాబ్ చేస్తూ రీచ్ అవ్వాలని అనుకుంటే ఒక ఆప్షన్ని మీకు ఏం చెప్పాను, మీరు మిలియనర్ అవ్వడానికి స్టార్టప్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇలాంటి కంపెనీస్లో రేపొద్దున ఓపెన్ ఏఐ ఉంది, దాంట్లో కానీ అలాంటి ఇప్పుడు టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి స్టార్టప్ దశలో ఉండగా ఆ కంపెనీస్లో మీరు జాయిన్ అయితే ప్రతి వీధికో స్టార్టప్ ఉంటుంది. అన్ని స్టార్టప్స్ ఐపీఓ వరకు వెళ్ళవు. అర్థమవుతుందా? సో మీరు అది చూస్ చేసుకునేటప్పుడు కూడా దాని ఫౌండర్ ఎవరు, దాని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు, వాళ్ళు ఇంతకుముందు సక్సెస్ రేషియో అన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాని ప్రకారం ఒక మంచి స్టార్టప్లో వర్క్ చేస్తే ఇప్పుడు ఇలాన్ మస్క్ దగ్గర స్పేస్ ఎక్స్లో పనిచేసిన వాళ్ళ కార్పెంటర్కి కూడా మిలియనియర్ అయిపోయారంట. కేఫేలో కాఫీ డెలివర్ చేసే వాళ్ళు కూడా మిలియనియర్స్ అయిపోయారంట. ఇది ఎగ్జైటింగ్గా లేదా? ఎందుకంటే వాళ్ళకి మీరు ఎప్పుడైతే కంపెనీలో స్టార్టింగ్ నుంచి ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత షేర్స్ ఇస్తారు. ఓకే, కంపెనీ నుంచి ఎంప్లాయీ షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్ ఎప్పుడైతే మన కంపెనీ ఐపీఓకి వెళ్తాయో మెచ్యూర్ అయినప్పుడు దాని వాల్యుయేషన్లో అవి చాలా మల్టిపుల్ టైమ్స్ అయిపోతాయి. అట్లాగే ఎన్విడిఏ కంపెనీలోంచి చాలామంది ఎంప్లాయీస్ మన విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఎర్న్ చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్లో కూడా మన జరిగింది అదే. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంప్లాయీ మిలియనర్ అయిపోయారంట. మిలియనర్ అంటే మినిమం 10 crores మన ఇండియన్ రూపీస్లో చెప్పుకోవాలంటే. సో ఎందుకంటే మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే స్టార్ట్ యువర్ ఓన్ స్టార్టప్, రెగ్యులర్ 9 to 5 జాబ్ కాకుండా. సెకండ్ ఆపర్చునిటీ ఏంటంటే గో ఫర్ ఏ కంపెనీ విచ్ కెన్ గో అప్ టు ద లెవెల్ ఆఫ్ ఐపీఓ. మిమ్మల్ని శాలరీ ఎప్పుడు రీచ్ చేయలేదు, ఈక్విటీ మాత్రమే రీచ్ చేయగలదు. ఈక్విటీ అంటే కంపెనీలో మీకు షేర్ ఉండాలి. మీకు కంపెనీ ఏ కంపెనీ అయితే షేర్స్ ఆఫర్ చేస్తుందో, ఈవెన్ రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన ఏఎండీలో వర్క్ చేస్తున్నారు. ఆయన 5 years వర్క్ చేశారు. ఆయన శాలరీ కంటే ఆయన షేర్ చాలా బాగా పెరిగింది. ఒక 2-3 crores ఎంతో షేర్స్ వచ్చినాయి ఆయనకి శాలరీ కాకుండా, కంపెనీ షేర్ పెరగడం వల్ల. సో ఏ కంపెనీ అయితే మీకు షేర్స్ ఇస్తుందో అట్లాంటి కంపెనీలో మీరు వర్క్ చేసినప్పుడు మీరు బిజినెస్ చేస్తే ఎంత సంపాదిస్తారో దానికి మించి కూడా మీరు సింపుల్ జాబ్తో సంపాదించవచ్చు. బిలీవ్ ఇన్ మీ. వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్లో మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుండాలి. ఇవేం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా కేవలం డ్రీమ్స్ కనుక్కొని ఏదో ఒక టాపిక్ నేర్చుకుని దాని మీద చేసేద్దాం అనుకుంటే అవ్వదు. ఫస్ట్ మీ ఇంజనీరింగ్ సరిగ్గా ప్రాపర్గా నేర్చుకుని తర్వాత దేంట్లో ఒక దాంట్లో ఎక్సెల్ అవ్వండి, తప్పులేదు. ఫస్ట్ మేక్ యువర్ ఇంజనీరింగ్ వెరీ స్ట్రాంగ్. అందులో అసలు కాంప్రమైజ్ కాకండి. దట్స్ వై ఐ వాచ్ ఫర్ గేట్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మీకు ఏమవుతుంది, ఇంజనీరింగ్ అనేది మీకు మోర్ ఎగ్జైటింగ్గా మారుతుంది. సో ఇంజనీరింగ్లో మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ తెలుస్తాయి. ఆ తర్వాత మీ ఆలోచన శక్తి మారుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్కి గేట్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వమని చెప్తాను. సో లెట్ స్టార్ట్ నౌ. నెక్స్ట్ లెవెల్ ఇనిషియేటివ్. ఈ 2 points మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. థర్డ్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ నుంచి రాబోయే ఇనిషియేటివ్స్. ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే న్యూ బ్యాచెస్ గేట్కి కానీ ఈసీ ఎలక్ట్రికల్ సిఎస్సి స్టూడెంట్స్కి మండే నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్తో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ మీరు రికార్డెడ్లో వినొచ్చు. దానికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీకు టీచర్స్ హెల్ప్ చేస్తారు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి మీరు కంపేర్ అవ్వచ్చు. కేవీ స్వామి సార్ హూ హ్యాస్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. సిగ్నల్స్కి హీ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అన్నట్టు హీ విల్ టీచ్ యూ. నాకు తెలిసిన వరకు హీ ఈజ్ ద సీనియర్ మోస్ట్ ఫర్ ద సిగ్నల్స్ అండ్ సిస్టమ్ అన్నిసార్లు చెప్పుంటారు. ఆయన మన ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి సిగ్నల్స్ అండ్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నారు. సో స్కెడ్యూల్ అడ్జస్ట్మెంట్ వలన ఈ వారమే స్టార్ట్ అవ్వాల్సింది నెక్స్ట్ వీక్కి నేను పోస్ట్పోన్ చేశాను. సో అది కానీ లేదా మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నేనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు మిగతా టీచర్స్ చెప్పడానికి ఛాన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు బిజీలో అవైలబిలిటీ రాగానే వాళ్ళ క్లాసెస్ వేసేసుకుంటే నేను ఎప్పుడు మీకు అవైలబులే కాబట్టి నా క్లాసెస్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఫస్ట్ అదర్ టీచర్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు నెక్స్ట్ లెవెల్లో నా లైవ్ క్లాసెస్ జరగలేదు. సో సెకండ్ థింగ్, బట్ రికార్డెడ్లో నేను ఆల్రెడీ నా కంటెంట్ పెట్టాను కాబట్టి నో ప్రాబ్లం. నా లైవ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈసీ ఎలక్ట్రికల్ గేట్ అయిపోయింది. కంప్యూటర్ సైన్స్కి ఏంటి సార్ అంటే నేను ఒక మంచి ఫ్యాకల్టీతో కంప్యూటర్ నెట్వర్క్స్ ఈ మండే నుంచి స్టార్ట్ చేయమని డిస్కస్ చేశాను. ఈ మండేనే స్టార్ట్ అవ్వాలి. అది నెక్స్ట్ మండే నుంచి ఎందుకు మారిందంటే రైటింగ్ ప్యాడ్లో చిన్న ఇష్యూస్ రావడం వలన అది కొంచెం డిలే అవుతుంది. టెక్నికల్ వర్క్ జరుగుతుంది, అంటే డిస్కషన్ అనమాట. ఆయన ల్యాప్టాప్కి నేను ఇచ్చిన రైటింగ్ ప్యాడ్కి సింక్ అవ్వక నోట్స్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి దాని మీద ట్రై చేస్తున్నాం. మోస్ట్లీ రేపు రిజాల్వ్ అయిపోయి నేను రేపు బ్యాచ్ అనౌన్స్ చేసేస్తాను.
మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మండే వరకు వెయిట్ చేయకండి. నేను నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యాక్టివేట్ చేస్తున్నాను. మీకు 50% ఆఫర్ రాబోతుంది. తీసుకొని ఈ 3-4 డేస్ మ్యాథ్స్ బేసిక్స్ కానీ, యాప్టిట్యూడ్ బేసిక్స్ కానీ, వేరే సబ్జెక్ట్స్ కానీ మీరు స్టార్ట్ చేసుకొని కంటిన్యూ అయిపోవచ్చు. అప్పటి నుంచి మండే నుంచి న్యూ బ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి నెక్స్ట్ మండే నుంచి కంప్యూటర్ నెట్వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. సో సార్తో నేను మాట్లాడి రేపు మీకు ఆ కన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇది గేట్కి సంబంధించి. మరి టీజీపీఎస్సీ అండ్ ఏపీ ఏడబ్ల్యూ బ్యాచెస్లో న్యూ బ్యాచ్ ఏంటి సార్ అంటే అది కూడా మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మన ఎగ్జిస్టింగ్ బ్యాచ్లోనే న్యూ మెషిన్స్లో ఇండక్షన్స్ మెషిన్స్ అనే చాప్టర్ ద్వారా మనం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు మీ క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా ఇప్పటి నుంచి లైవ్ కంటిన్యూ అయిపోవచ్చు. మిగతావి మీరు రికార్డెడ్లో మీకు నచ్చిన టైంలో చూసుకోవచ్చు. అట్లాగా అంటే న్యూ బ్యాచ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ లైవ్ అండ్ కంటిన్యూ విత్ అస్. అంటే సబ్జెక్ట్ మధ్యలో వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఆ మధ్యలో కంప్లీట్ చేసుకుని చేయాలి కదా. ఇప్పుడు ఇండక్షన్ మెషిన్స్లో ఏంటంటే మీకు ప్రయర్ నాలెడ్జ్ ఏం లేకపోయినా సరే ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ అయిపోవచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ అనేది సండేతో కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళకి ఫుల్ లెంత్ ఎగ్జామ్ పెట్టేస్తాం మనం. పెట్టేశాక ఏడబ్ల్యూ బ్యాచ్కి ఇండక్షన్ మెషిన్స్ మండే నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి న్యూ బ్యాచ్ ఎప్పుడు న్యూ బ్యాచ్ ఉన్నా సరే మనం 50% ఆఫర్ ఎప్పుడు ఇస్తాం. సో వీఆర్ గివింగ్ బ్యాక్ దట్ 50% ఆఫర్ అగైన్. సో వీఆర్ స్టార్టింగ్ దట్ యూ కెన్ అవైల్ ద సబ్స్క్రిప్షన్. జిఎస్తో కలిస్తే మీకు 11,000కి వస్తుంది. జిఎస్ లేకుండా అయితే 10,000కి మీకు సబ్స్క్రిప్షన్ వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ. సెప్టెంబర్ మిడ్కి మనం సిలబస్ కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకొక ఎక్సైటింగ్ బ్యాచ్ ఏంటంటే క్రాష్ బ్యాచ్ అనేది టీజీపీఎస్సీ అండ్ ఏపీఏడబ్ల్యూకి మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ క్రాష్ బ్యాచ్లో ప్రతి సబ్జెక్టు కూడా 20 నుంచి 40 అవర్స్ లోపుగా లిటిల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్మోస్ట్ అన్ని పీవైక్యూస్ ఆ క్రాష్ బ్యాచ్లో సాల్వ్ చేయబోతున్నాం. ఆల్ వెరీ గుడ్ క్వశ్చన్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఆల్రెడీ చదివిన వాళ్ళకి మంచి రివిజన్గా ఉండబోతుంది. దాని ఫీజు కూడా నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే 50% ఆఫ్లో అది ఒక 5,000లోనే మీకు ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. ఇంత ఎఫర్టబుల్గా వేరే ఎవ్వరు మనం ఇచ్చే క్వాలిటీకి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎప్పుడో పాత వీడియోస్ తీసుకొచ్చి మీకు 2,000-3,000 కూడా ఇవ్వచ్చు, అది వేరే విషయం. బట్ లైవ్ కంటెంట్ ప్లస్ రికార్డెడ్ అండ్ విత్ ఏ క్వాలిటీ టీచింగ్. అండ్ మనం ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడతాం. ఎవ్రీ వీక్ ఆ వీక్ అయిన కంటెంట్ ఎగ్జామ్ ఉంటుంది. 24/7 మన 24/7 అంటే నైట్ మరీ మిడ్ నైట్స్ కాదు, కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ అవర్ సింగిల్ మినిట్ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ ద స్టూడెంట్స్ వెన్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. టెక్నికల్ సపోర్ట్ కానీ ఏదైనా సరే మన దగ్గర ఉన్నది ఏంటంటే ఆన్లైన్లో టెక్నికల్ సపోర్ట్ పర్సన్ కూడా నేను పెట్టుకున్నాను. కాబట్టి ఆన్లైన్లో ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా సరే మేము హెల్ప్ చేస్తాం. సో ఇన్ ఎనీ పాయింట్ మనకి నెక్స్ట్ లెవెల్కి సంబంధించి కోర్సెస్లో వీ డోంట్ కాంప్రమైజ్. అది గేట్ అయినా, టీజీడబ్ల్యూ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఏపీఏడబ్ల్యూ అయినా, దేంట్లోని మనం కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే మరి యూట్యూబ్కి ఏంటి సార్, ఇదంతా చెప్తున్నారు పెయిడ్ చేసుకున్న వాళ్ళు ఓకే, మేము ఆల్రెడీ ఎక్కడో కోచింగ్ తీసేసుకున్నాం సార్, ఇప్పుడు మేము కోచింగ్ ఎఫర్ట్ చేయలేము సార్, ఇప్పుడు మా కోసం ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా సార్ అంటే రేపటి నుంచి మీరు చూడండి. మీకు నాకు 4-5 రోజులు గ్యాప్ అయితే వచ్చింది కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. రేపటి నుంచి మీకు ప్రతిరోజు టెక్నికల్ కంటెంట్ వస్తుంది ఒక వీడియో ఖచ్చితంగా మన ఛానల్లో. దాంతోపాటు మీకు జనరలైజ్డ్ సెషన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ సెషన్స్ నేను చేయాల్సి ఉన్నాయి. అందరూ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఎయిర్ 1 అని, ఎయిర్ 100 బ్యాచ్ అని, ఇలాగా వాటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. టెస్ట్ సిరీస్ ఎలా యూస్ చేసుకోవాలి, రివిజన్ ఎలా చేయాలి, షార్ట్ నోట్స్ ఎలా చేయాలి, ప్రతి ఎగ్జామ్కి అంటే గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ ఎవరికైనా హెల్ప్ అయ్యేలాగా ఒక వీడియో రాబోతుంది అండ్ వీడియో సిరీస్ రాబోతుంది. దాంతోపాటుగా టెక్నికల్ మన టీచర్స్ అందరూ కూడా మన భాను సార్ కానీ, విష్ణు సార్ కానీ, సురేంద్ర సార్ కానీ, నేను కానీ మేమందరం కలిసి మీకు ఒక టైం టేబుల్ వేయబోతున్నాం. రేపటి మీటింగ్లో టైం టేబుల్ వేసి ఇకపై మీకు ఫ్రీ టెక్నికల్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు లైవ్ రావాలంటే భయం వేస్తుంది. వాళ్ళెవరో అవసరం లేని ఇంట్లో వాళ్ళ విషయాలు చూపిస్తే అందులో వేల కొద్దీ లైవ్స్ వెళ్తారు. మంచి మంచి టీచర్స్ వచ్చి, అది నా గురించే చెప్పట్లేదు, ఏ ప్లాట్ఫామ్లో ఉన్న టీచర్ అయినా సరే విత్ ఆల్ గ్రేట్ రెస్పెక్ట్ చెప్తున్నాను. మంచి మంచి టీచర్స్ వచ్చి క్లాస్ చెప్పాలి మీకు ఫ్రీగా చెప్తామంటే లైవ్లో, మెయిన్లీ ఇంజనీరింగ్లో హార్డ్లీ 20-30 మెంబర్స్ వస్తున్నారు. అంటే మోటివేషన్ పోతుంది లైవ్ చెప్పాలంటే. ఫ్రీగా లైవ్ చెప్పడానికి ఇదేంటి 20-30 మంది వచ్చేదానికి మనం లైవ్ ఎందుకు చెప్పడం, ఏదో రికార్డ్ చేసి ఇవ్వచ్చు కదా, అసలు మన పాత కంటెంట్లోంచి ఏదో వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు కదా అనే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో అందుకని బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది. మీకు నేను అన్ని ఏపీఏడబ్ల్యూ కానీ, టీజీపీఎస్సీ కానీ పీవైక్యూ సిరీస్ స్టార్ట్ చేసి లైవ్లో క్లాసెస్ కంటెంట్ చెప్దామా లేదా ఇంకేమైనా చేద్దామా అంటే
కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్దాం. కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ ఆల్రెడీ మనకి ఎవ్రీడే ఒకటో రెండో వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాం కదా. భాను సార్ చేస్తున్నారు, అంతకుముందు పవర్ సిస్టమ్స్ విష్ణు సార్ చేశారు, ఇప్పుడు సురేంద్ర సార్ కూడా కేరళ వెళ్ళారు, ఆయన వచ్చేసారు కాబట్టి ఆయన వీడియోస్ కూడా రిలీజ్ అవుతాయి. నా వీడియోస్ టెక్నికల్గా నేను రిలీజ్ చేస్తాను. కానీ ఒకటే భయం ఏంటంటే టెక్నికల్ ప్యూర్ కంటెంట్ చేసినప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్కి అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా మాకు అర్థం కావట్లేదు. సో మీరు మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి. నేను జనరల్ స్టడీస్ కూడా ఫ్రీ క్లాసెస్ పెట్టేస్తాను మన దాంట్లో. మన రూపాయితో మనకి టైఅప్ ఉంది కాబట్టి సార్ దగ్గర ఉన్న వీడియోస్ అడిగి మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ నేను పెట్టగలుగుతాను, నేను అడుగుతాను. సో మీరు లైవ్ ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లైవ్కి వస్తాం సార్ మేమని. ఎంతమంది వస్తారో నేను నిజంగా చూసి అకౌంట్ని వేస్ట్ చేసుకుని డెసిషన్ తీసుకుంటా. లేదా అట్లీస్ట్ రికార్డెడ్లో అన్నా కొంచెం కంటెంట్. లైవ్లో ఎప్పుడు బాగుంటుంది ఏంటంటే ఇంటరాక్షన్ బాగుంటుంది, ఎక్కువ సెషన్స్ చేసుకోవచ్చు. బట్ చూద్దాం మీ రెస్పాన్స్ని బట్టి. స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ మధ్యలో ఆఫ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు. అందుకని లైవ్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తాను. బట్ లేదు లైవ్ చేయండి సార్ మేము చూస్తామని అంటే ఖచ్చితంగా నాకు డెఫినెట్లీ ఐఎమ్ ద వన్ హూ కెప్ట్ మై హోల్ సబ్జెక్ట్ నెట్వర్క్స్ కానీ డిజిటల్ కానీ ఫ్రీగా రికార్డ్ లైవ్ చెప్పేసి మన క్రియేటర్స్ ఛానల్లో ఫ్రీగా పెట్టాను. నేను హిందీలో పెట్టేశాను, ఇంగ్లీష్లో పెట్టేశాను. దానివల్ల నా పెయిడ్ క్లాసెస్ ఎఫెక్ట్ అయినా సరే నేను పట్టించుకోలేదు. సో మీకు ఫ్రీగా చెప్పాల్సి వచ్చిన రోజు ఐ నెవర్ వాట్ వీ కాల్ హెసిటేట్ టు డూ ఇట్. నా పెయిడ్ మార్కెట్ పెయిడ్గా ఉంటుంది, ఫ్రీగా చెప్పవలసినవి నేను చెప్తాను. టేక్ ఇట్ యాజ్ ఎ మోరల్ ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ షూర్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రీ, దట్ ఈస్ ఫర్ షూర్. నాలో కమర్షియల్ ఆస్పెక్ట్ ఇన్ ద సెన్స్ ఐ వాంట్ టు బిల్డ్ ఏ కంపెనీ డెఫినెట్లీ. బట్ ఎఫర్డబిలిటీ నేను ఎప్పుడు బిలీవ్ చేసేది అందరూ చదువుకోవాలి, అందరికీ అందుబాటులో ప్రైసెస్ ఉండాలి. అందుకే నేను ఆన్లైన్ అంత గట్టిగా పొగుడుతాను. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఆన్లైన్ ఉండకపోతే మీరు చదివే ఏ కోర్సు కూడా ఈ ఫీజులో మీకు దొరికేది కాదు. 1,50,000 అసలు వాళ్ళు పెట్టే ఫీజు అంటే ఆప్షన్ లేకపోతే ఏం చేస్తారు? ఏ స్టూడెంట్ని అప్పు చేసినా ఏదైనా చేసి చదవాల్సిందే కదా. ఆఫ్లైన్లో అసలు ఓన్లీ ఆఫ్లైన్ ఉంటే మీరు ఊహించుకోలేని ప్రైసెస్లో మీకు ఎడ్యుకేషన్ ఉండేది. ఆన్లైన్ రావడం వల్ల ఏంటంటే ఆన్లైన్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే రిసోర్సెస్ ఇప్పుడు నాకు మేబీ స్టూడియో కావాలి, స్టూడియోకి నేను కొంచెం ఖర్చు పెట్టాలి, కొన్ని మార్కెటింగ్ ఖర్చు పెట్టాలి. బట్ డెఫినెట్లీ క్లాస్ రూమ్కి రెంట్స్కి నేను ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు కదా. ఆ స్టూడెంట్కే తగ్గిస్తాం కదా. సో అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే వన్ పాయింట్ మెనీ స్టూడెంట్స్ కెన్ లెర్న్. సో ఎఫర్టబిలిటీ అనేది ఆన్లైన్లోనే పాసిబుల్. ఎందుకంటే నేను ఎంత ఫీజు పెడుతున్నాను, ఏం క్వాలిటీ ఇస్తున్నాను అనేది ఆన్లైన్లో అందరికీ తెలుస్తుంది. అది కాంపిటేటివ్లో తక్కువ ప్రైస్కి అందరూ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఐ లవ్ ఆన్లైన్. ఎందుకంటే ఎవ్రీబడి ఎక్కడో ఉన్న స్టూడెంట్ రిమోట్ ప్లేసెస్లో సిటీస్లో లేకపోయిన స్టూడెంట్ కూడా చదవగలుగుతున్నాడు ఈరోజు తక్కువ ప్రైస్లో. హార్డ్లీ 5,000 పెట్టిన ఏదో కోర్స్ దొరుకుతుంది. 10,000 అంటే ఎంత అండి? మంత్కి 1,000 కంటే తక్కువ, మంత్కి హార్డ్లీ 800 ఖర్చు పెట్టినా సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అదే ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ 1 lakh తక్కువ గేట్ ఫీజు పెట్టేవి కాదు అసలు. నేను ఎవరు అంటే వాళ్ళకి 100 మంది వచ్చినా చాలు, 1000 మంది వచ్చి 10,000 మంది చదవట్లేదు, 1000 మంది చదివితే చాలు అనుకుంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఎక్కువ స్టూడెంట్స్ వస్తే ఇంకో క్లాస్ రూమ్ తీసుకుని ఇంకో బ్యాచ్ చెప్పించాలి. అదే ఆన్లైన్ కాదు, ఎక్కువ మంది వచ్చే కొద్దీ తక్కువ ఫీజుకి ఇవ్వగలుగుతాము. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆన్లైన్. అందుకే ఐ చూజ్ ఆన్లైన్ యాజ్ మై ప్లాట్ఫామ్. ఇది నా పర్సనల్ ఆలోచన, అంటే నా పర్సనాలిటీకి మ్యాచ్ అయింది. ఇది బాగుంది కదా, మనం తక్కువకి ఇవ్వచ్చు, మనం డెవలప్ అవ్వచ్చు, మనతో పాటు స్టూడెంట్స్ డెవలప్ అవ్వచ్చు, పేద విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం ఇవ్వచ్చు, ఫ్రీ కంటెంట్ ఇవ్వచ్చు. ఇది ఆన్లైన్లో తప్ప ఎక్కడ పాసిబుల్ కాదు. సో అండ్ స్టూడెంట్ ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు చూసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు, తన కంఫర్ట్లో ఇంట్లో ఉండే చదువుకోవచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ పక్కన పెడితే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో. నేను రేపటి నుంచి మీకు ఖచ్చితంగా ప్రతిరోజు మీకు వీడియో చేస్తాను. క్వాలిటీగా వీడియో చేయడం అంటే సరదాగా వచ్చి ఒక 5 minutes మీతో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు కదా. ఆ కంటెంట్ అనేది మీకు ఉపయోగపడే కంటెంటే నేను ఇవ్వాలి. సో దానికి సంబంధించి ప్రజెంటేషన్ చేసుకోవాలి, వర్క్ చేయాలి, అన్నీ చేసి మీకు ప్రాపర్ కంటెంట్ ఫ్రీ స్టూడెంట్స్ని అసలు నెగ్లెక్ట్ అయితే చేయాలి. అట్లాగే పెయిడ్ స్టూడెంట్స్ కూడా ఎఫర్డబుల్ ఫీ ఈజ్ అవర్ ఫైనల్ కాల్. దట్స్ ఇట్. సో రేపు మన బ్యాచ్ అనౌన్స్మెంట్స్ అవన్నీ నేను చేస్తాను. యూట్యూబ్లో ఏమొస్తుందో అవన్నీ డిస్కషన్స్ కూడా మనం చేద్దాం. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో. మీకు వీడియో నుంచి నా నుంచి మీకు ఏం వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఐ విల్ రెస్పాండ్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.